హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగుంటాను. మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు. మీలో ఎంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం? నేను ఇలా అడగడమే చాలా వింతగా ఉంది కదూ. ఆంజనేయ స్వామి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ ఆంజనేయ స్వామియే బాస్ అయిపోయారు, అవునా? ఆంజనేయ స్వామి అంటే శక్తికి, యుక్తికి, భక్తికి నిదర్శనం. ఎలాంటి దుష్టశక్తి అయినా హనుమాన్ పేరు వింటే పారిపోవాల్సిందే. ఎలాంటి సమస్య వచ్చినా ఆంజనేయ స్వామిని మనసులో తెలుసుకొని వారు అంటూ ఉండరు. ఈరోజు మన అమ్మమ్మ కథలు ఛానల్ ద్వారా ఒక గ్రామాన్ని కాపాడడానికి వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క గుడి గురించి తెలుసుకోబోతున్నాము. ఇక అందరూ సిద్ధంగా ఉన్నారా? పాతకాలంలో మాంత్రిక విద్యలు చాలా శక్తివంతంగా ఉండేవి. వాటి ప్రయోగాల వల్ల చాలామంది సమస్యలను ఎదుర్కొనేవారు. అలాంటి మాంత్రిక విద్యలో చాలా శక్తివంతమైన విద్య కాటేరి ప్రయోగం. ఎవరి క్రూరత్వమో ఎవరి దుష్ట ఆలోచనో తెలియదు, కానీ ఒక గ్రామం పైన కాటేరిని ప్రయోగించారు. ఆ ప్రయోగం జరిగిన కొన్ని నాళ్లకే అక్కడ వాసించే గ్రామ ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రతి ఇంట్లో అనారోగ్యం, మానసిక ఒత్తిడి, సంబంధాలపైన వైరాగ్యం, తినే భోజనానికి కూడా లోటు అవ్వడం, ఏ పని మీద వెళ్ళినా ప్రతి పని వాళ్లకు ఎదురు దెబ్బ కొట్టడం, ఇలా ఎన్నో సమస్యల నుంచి బాధపడిన ఆ గ్రామ ప్రజలు ఒక పూజారిని సంపర్కించగా వాళ్ళు చెప్పిన మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. మీ గ్రామం పైన ఎవరో కాటేరిని ప్రయోగించారు. ఈ కాటేరి ప్రయోగానికి నా వద్ద పరిష్కారం లేదని చెప్పి ఆ పూజారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది విన్న గ్రామ ప్రజలు భయపడి ఆ గ్రామాన్ని వదిలి పక్క గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ గ్రామం మొత్తం ప్రజలు లేకుండా వెలవెలలాడింది. అత్యంత నిశ్శబ్దమైపోయింది. అప్పుడే కాటేరి యొక్క ఉగ్రరూపం అందరికీ తెలిసింది. ఆ గ్రామంలో భయంకరమైన శబ్దాలు, కాటేరి కొంతమందికి కనపడడం, ఇవన్నీ చూసి గ్రామ ప్రజలు మరింత భయపడిపోయారు. ఈ భయంతో ఎవరు ఆ గ్రామం యొక్క సరిహద్దులకు కూడా వెళ్ళేవారు కాదు. ఇలా ఉండగా ఒక పెద్దాయన గొర్రెలను మేపుతూ ఆ గ్రామంకి తెలియక వెళ్ళాడు. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి నిద్ర వచ్చిందని ఆ పక్కనే ఉన్న ఒక మామిడి మాన దగ్గర నిద్రపోయాడు. ఆ పెద్దాయన కలలో ఒక ఆకారం కనిపించి, పెద్దాయన, ఈ గ్రామం లోపలికి రావడానికి అందరూ భయపడుతున్నారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ స్వయంభూగా ఉద్భవించాను. ఇక మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ ఆకారం మాయమైపోయింది. వెంటనే నిద్రలో నుంచి మేల్కొన్న పెద్దాయన ఈ విషయాన్ని గ్రామస్తులకు చేర్చాడు. అయితే గ్రామస్తులు ఎవరు అతని మాటలను పట్టించుకోలేదు. ఆ పెద్దాయన కూడా ఆ కలని మర్చిపోయాడు. ఇది జరిగిన చాలా రోజుల తర్వాత ఆ పెద్దాయన గొర్రెలను తోలుకొని మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్తాడు. గొర్రెలను మేపుతూ ఆయాసపడిన పెద్దాయన పక్కనే ఒక రాయి ఉండడం గమనించిన పెద్దాయన గొర్రెలను మేయడానికి వదిలేసి ఆ రాయి పైన కూర్చోవడానికి వెళ్తాడు. ఆ రాయి దగ్గరికి వెళ్ళగానే ఆ రాతి మీద ఆంజనేయ స్వామి యొక్క శిలా విగ్రహం ఉండడం గమనిస్తాడు. వెంటనే ఆ పెద్దాయన, స్వామి,
నువ్వు నిజంగానే ఇక్కడ వెలిసావా అంటూ ఆనంద భాష్మాలతో పరిగెత్తుకుని వెళ్ళి గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలుపుతాడు. అది తెలిసిన గ్రామస్తులు వెంటనే ఆ స్థలానికి చేరుకొని స్వామిని దర్శించుకుని పూజలను చేసి ఒక చిన్న మంటపాన్ని సిద్ధం చేస్తారు. ఆ దారి ద్వారా ఎవరు వెళ్ళినా స్వామిని దర్శించుకోకుండా వెళ్ళేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ స్వామి యొక్క శిలారూపం పెరగడం గ్రామస్తులు గమనిస్తారు. అప్పుడు కట్టిన చిన్న మంటపం స్వామి యొక్క ఎదగడం చూసి చిన్నదైపోయిందని దాన్ని వెంటనే కూల్చేసి కాస్త పెద్ద మంటపాన్ని నిర్మిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ స్వామి యొక్క రూపం పెద్దదవుతూ ఉంది. ఇది తెలిసిన గ్రామ ప్రజలు స్వామి ఇలాగే పెరుగుతూ పోతే ఇక తనకి మంటపం నిర్మించడమే కాదు, ఇక లోకం సహించలేదు అని గుర్తించి స్వామి యొక్క శిలారూపం రాతిని కాస్త గాయపరుస్తారు. ఇలా చేస్తే స్వామి పెరగడు అని భావించిన గ్రామస్తులు స్వామిని వేడుకుని, స్వామి మమ్మల్ని క్షమించండి, మీరు ఇలాగే పెరుగుతూ పోతే ఈ లోకం చాలదు, అలాగే ఈ లోకం భరించలేదు, దయచేసి మన్నించండి అంటూ ప్రార్థనలను చేస్తారు. ఇలా చేసిన వెంటనే స్వామి పెరగడం ఆపివేస్తాడు. స్వామి యొక్క మూల రూపం చాలా చిన్నదిగా ఉండేదట. అయితే ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళిన జనులు స్వామిని తల ఎత్తి చూడాల్సి వస్తుంది, అంతగా పెరిగిపోయాడు. అయితే అక్కడి గ్రామ ప్రజల నమ్మకం ఏంటంటే కాటేరి ప్రయోగాల నుంచి తమ ఊరిని కాపాడడానికి వచ్చిన ఆంజనేయ స్వామి తన మూల రూపంలో ఇక్కడ వెలిసాడని, దుష్టశక్తుల బారి నుంచి మా గ్రామాలన్నీ కాపాడుతున్నాడని ఇక్కడ ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. అయితే ఈ విషయం చాలామంది ప్రజలకైతే తెలియదు కూడా. ఈ ప్రదేశంలో శ్రీరామనవమి అలాగే ప్రతి శనివారం కూడా పూజలను నిర్వహిస్తారు. స్వామివారి మూల విగ్రహాన్ని చూడగానే ఎక్కడ లేని మనశ్శాంతి దొరుకుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన అమ్మమ్మ కథలను నాతో పంచుకోండి.